వెల్కమ్ టు తెలుగు ఫోకస్ టీవీ. నేను మీ శ్రీనివాస్ రెడ్డి. జగనన్నకి ఓపిక లేదు. నిజంగా ఇందులో వాస్తవం ఉందని కూడా మనం చెప్పుకోవచ్చు. అసలు జగనన్నకి ఎందుకు ఓపిక లేదనేది కనుక మనం చూసినట్లయితే, అది తెలుసుకునే ముందు మీరు కనుక మన జగనన్న అభిమానులైతే ఆయనకి సంబంధించి మరిన్ని వీడియోలు మీ ముందుకు తీసుకొస్తుంది మన తెలుగు ఫోకస్ టీవీ ఛానల్. తప్పనిసరిగా జగనన్న అభిమానులందరూ కూడా సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ నొక్కడం మాత్రం మర్చిపోకండి. ఇక జగనన్నకి ఎందుకు ఓపిక లేదనేది కనుక మనం చూసినట్లయితే, మూడోళ్ళు అంటే 3 ఏళ్ళు ఓపిక పట్టండి. నేను రాగానే మీ ఖాతాలో డబ్బులేస్తా. మీ అందరికి కూడా పోలీసుల చేత సెల్యూట్ కొట్టిస్తా అని తనను కలిసిన వారికి జగనన్న అందరికి కూడా ఒక భరోసానైతే ఇస్తున్నారు. మంచిదే, కలిసిన వారికి భరోసా ఇవ్వడం మంచిదే. ఆయన ఒక్కసారి కూడా సీఎం కాకముందు కూడా ఇవే కబుర్లు చెప్పేవాళ్ళని కూడా చాలామంది రాజకీయ విశ్లేషకులు చెప్తూ ఉంటారు. అయితే సీఎం అయిన తర్వాత ఏం చేశారనేది కూడా 5 ఏళ్ల పాలన ఎలా ఉండేదనేది కూడా మీలో చాలామంది చూశారు. అయితే ఇప్పుడు మళ్ళీ ప్రతిపక్షం పోయేసరికి కూడా ఏడాది, 2 ఏళ్ళు, 3 ఏళ్ళు అంటూ కూడా మళ్ళీ జగనన్న ఇక్కడ కబుర్లు చెబుతూ ఉన్నారు. టైం పాస్ చేస్తున్నారు. ఇతరుల యొక్క బాధలు వాళ్ళందరూ పడుతూ ఉన్నారు అని కూడా చెప్పుకోవచ్చు. అంటే ఆ పార్టీలో ఉన్నటువంటి నేతలు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, వీళ్ళందరూ కూడా అధికారాన్ని జగనన్న కోల్పోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి కంటే కూడా ఎక్కువగా ఆయన నమ్ముకున్న పార్టీని నమ్ముకున్నటువంటి వాళ్ళే ఎక్కువగా ఇక్కడ ఇబ్బందులు పడుతున్నారు, బాధలు పడుతున్నారని కూడా చెప్పుకోవచ్చు. అయితే ఇలా అందరూ కూడా ఫీల్ అవుతున్నారు. ఓపిక పట్టండి అంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. నిజానికి ఓపిక పట్టలేకపోతుంది కూడా మన జగనన్నే అని చెప్పుకోవాలి. ఆయన కార్యకర్తలకు, నేతలకు ఓపిక పట్టండి. 2 ఏళ్ళు, 3 ఏళ్ళు, 4 ఏళ్ళు అయిపోతుంది. మళ్ళీ మనం అధికారంలోకి వస్తున్నామని చెప్తున్నారు. కానీ ఇక్కడ వాళ్ళందరూ ఓపికగానే ఉన్నారు. జగనన్నే ఇక్కడ ఓపిక పట్టలేకపోతున్నాడు. కళ్ళు మూసుకుంటే కాలం కరిగిపోతుంది. కానీ రాత మారదు అనేది కూడా కొంతమంది పెద్దలు చెప్తూ ఉంటారు ఈ విషయాన్ని. అంటే జరిగిపోయిన కాలం చాలా త్వరగా అయిపోయినట్టుగా ఉంటుంది. జగన్మోహన్ రెడ్డికి అది కాస్త ఎక్కువగా ఉన్నట్టుగా ఉంది. 10 ఏళ్ళైనా ఏమి చేయలేకపోవడం, ప్యాలెస్‌కే అంటే ప్యాలెస్‌లోనే ఉండడం. అరే! 5 సంవత్సరాలు ఇట్టే అయిపోయాయా? తాను ఏం చేయలేకపోయానా అనుకున్నారా జగనన్న అంటే, ఏమో మరి ఆయన మనసుకే తెలియాలి. ఆయనకు అలా అనుకున్నారేమో, 10 ఏళ్లలో మనం చాలా చేసేసాము అనేసి అనుకుంటున్నారేమో జగనన్న. మరి ఇప్పుడు టీడీపీ పాలన కూడా అలాగే అయిపోతుందని అనుకుంటున్నారనుకుంటా జగనన్న. ఇప్పటికే 9 నెలలు అయ్యిందని, ఇంకేముంది 3 నెలలు కళ్ళు మూసుకుంటే సరిపోతుంది. చిన్న పిల్లలు చాలా దూరం నడుచుకుంటూ వెళ్ళాల్సి వస్తే ఎంతెంతో దూరం, చాలా దూరం అని చెప్పుకుంటూ వెళ్తూ ఉంటారు చాలామంది ఆడుకునేటప్పుడు పిల్లలు. ఆ రకంగా జగనన్న కూడా ఇంకేముంది 9 నెలలు అయిపోయింది. ఇంకొక 3 ఏళ్ళు అయితే, లేదా 3 నెలలు అయితే సంవత్సరం అవుతది. మళ్ళీ 3 ఏళ్ళు అయితే 2, 3 ఏళ్ళు అయితే 4 ఏళ్ళు అవుతది. 5 ఏళ్ళు అయిపోతది అనేసి జగనన్న చెప్పుకుంటున్నాడు. ఆ విధంగా అంటున్నారు కూడా. ఈ పిల్లలు ఆడుకునేవాడు. ఎంతెంత దూరం, చాలా చాలా దూరం అని పిల్లలు ఆడుకుంటూ ఉంటారు. ఆ విధంగా ఇక్కడ జగనన్న చెప్తున్నారు. ఇంకేముంది 2 ఏళ్ళు, 3 ఏళ్ళు, 3 నెలలు, 2 ఏళ్ళు, 3 ఏళ్ళు అంటే అయిపోతుంది అనేసి కూడా జగనన్న ఇక్కడ చెప్తున్నారు. కానీ జగన్‌కు వారికున్నంత స్ఫూర్తి కూడా ఇక్కడ లేదని కూడా చెప్పుకోవచ్చు. అంటే కళ్ళు మూసుకొని పడుకుంటే చాలనుకుంటారా ఏమో తెలీదు కానీ, ఇక్కడ ప్రజల కోసం పని చేయకుండా ఎలా వస్తారు? అంటే ఏళ్ళు గడిచిపోవచ్చు. కూటమి ప్రభుత్వం వచ్చి 5 ఏళ్ళు అయిపోయిన తర్వాత కూడా కాలం గడిచిపోతుంది. మళ్ళీ ఎన్నికలకు ఎళ్ళాల్సినటువంటి పరిస్థితి వస్తుంది కాబట్టి, మళ్ళీ ఎన్నికలకు వస్తే ప్రజలు తమకు ఓటు వేస్తారని ఆయన ఎందుకు అనుకుంటున్నారో, ఎవరిని నమ్మించాలనుకుంటున్నారో అనేది కూడా ఇక్కడ ప్రజాస్వామ్యంలో ఆయన ఏ రకంగా అనుకుంటున్నారైతే మనకు అర్థం కాదు. ఎందుకంటే గత ఎన్నికల్లో అంటే 2024 ఎన్నికల్లో కూడా వై నాట్ 175 అన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు చివరికి ప్రతిపక్ష హోదా కూడా కోల్పోవడం, 11 సీట్లకే పరిమితం అవ్వడం ఇవన్నీ కూడా చూసాం. అంటే 175కు 175 స్థానాలు గెలుస్తామని ఆ పార్టీకి సంబంధించినటువంటి చాలామంది నేతలు, ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు చాలా సందర్భాల్లో చెప్పుకొచ్చారు. మేము గెలుస్తున్నాం 175కు 175 అని అంత కాన్ఫిడెంట్‌గా ఉన్నటువంటి ఆయన, మరి ఇప్పుడు కూడా ఆ రకంగానే 2 ఏళ్ల ఉంది మళ్ళీ 3 ఏళ్ళు అయితే 4 ఏళ్ళు అయిపోతే మళ్ళీ మనం అధికారంలోకి వస్తామని ఆయన చెప్తున్నారు. ఈ ప్రజాస్వామ్యంలో పని చేయని ప్రతిపక్ష నేతను గెలిపించిన సందర్భాలు ఎక్కడా కూడా లేవు.
అంటే ఇది ఆంధ్ర, తెలంగాణలో కాదు, దేశవ్యాప్తంగా పని చేయనటువంటి నేతలను గెలిపించిన సందర్భాలు ఎక్కడా కూడా లేవు. దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా కూడా మనకు అవసరం లేదు. దేశవ్యాప్తంగా పని చేయనటువంటి వాళ్ళని గెలిపించినటువంటి సందర్భాలే లేవు. పని చేయని వాళ్ళను అప్పటికి ఒకసారి తన ఘోరమైనటువంటి పనితీరును చూపించినటువంటి వారికి ప్రజలనే వాళ్ళు ఎలా ఆదరిస్తారు? వాళ్ళని ఆదరిస్తారా? వదిలేస్తారా? అనేది కూడా చూడాలి. ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డికి చెప్పేవారు లేరు. ప్రజల కోసం పోరాడేందుకు ఆయనకు ఓపిక కూడా లేదు. ఆయన మాత్రం తాను ఇంట్లో పడుకొని ప్రజలు గెలిపిస్తారు అనుకుంటున్నారేమో జగనన్న. కానీ అటువంటి పరిస్థితులు అయితే లేవు. ఎక్కడికి వెళ్ళినా కళ్ళ ఎదుట 5 సంవత్సరాల నిర్వాకాలు కనిపిస్తూ ఉన్నాయి. అంటే జగనన్న ఎక్కడికి వెళ్ళినా కానీ 5 సంవత్సరాల పాటు ఆయన అధికారంలోకి ఉన్నప్పుడు ఏమేమి చేశారు? సంక్షేమం అని చెప్పి మిగతావన్నీ గాలికి వదిలేస్తే అసలు అవన్నీ కూడా వెళ్ళిన ప్రతి చోట కనబడుతూ ఉంటాయి. ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు కూడా పులివెందల రైతుల గురించి ఆలోచించలేదు. కానీ ఇప్పుడు చాప కింద నీరులాగా వచ్చేసరికి హడావిడిగా వచ్చి రైతులకు వైసీపీ తరపున కూడా ఎంతో కొంత సాయం చేస్తామని చెప్పుకొచ్చారు. ఆయన చేసేటువంటి సాయం ఆకాశంలో కనిపించేటువంటి నక్షత్రం అనేసి చాలామంది చెప్పుకుంటున్నాం. మనం ఇక్కడి నుంచి చూస్తే నక్షత్రం ఆకాశంలో చిన్నదిగా కనబడుతుంది. కానీ అక్కడికి వెళ్ళి చూస్తే పెద్దదిగానే ఉంటుంది. కానీ నక్షత్రం ఎక్కడి నుంచి చూస్తే ఎంత చిన్నదిగా ఉంటుందో ఆయన చేసేటువంటి సాయం కూడా అంతే ఉంటుందని అంటున్నారు. అందరికీ తెలుసు అనేది కూడా చెప్తున్నారు చాలామంది రాజకీయ విశ్లేషకులు. అందుకే ఎవరు కూడా నమ్మలేదు. జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళి మరి మీరు బాధల్లో ఉన్నారు, మీకు తెలియడం లేదు, 3 ఏళ్లలో మళ్ళీ మనం వస్తాం, ఓపిక పట్టండి అని చెబుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. ఎదుటి వారి పాపం జగన్కు లేనిపోని ఓపిక, అంటే పాపం జగన్మోహన్ రెడ్డి గారికి ఓపికను ఎదుటి వారి, అంటే ఈయనకున్నటువంటి ఓపిక లేని దాన్ని ఎదుటి వారిలో ఓపికగా ఉండండి అని 3 ఏళ్లలో మనం వస్తామనేసి కూడా వారికి ఓపికగా ఉండమని చెప్తున్నారు. అసలు విషయం ఏంటంటే జగనన్నకే ఇక్కడ ఓపిక లేదు. విషయాన్ని తనలో ఉన్నటువంటి తన సంతృప్తిని చెందడం కోసం ఎదుటివారిని మీరు ఓపిక పట్టండి, మళ్ళీ అధికారంలోకి వస్తామనేసి ఇక్కడ జగనన్నే ఓపిక పట్టలేకపోతున్నాను. అంటే 3 ఏళ్ళు ఉందో, 4 ఏళ్ళు ఉందో, 5 ఏళ్ళు ఉందో ఓపిక అయితే పట్టాలి కదా. కానీ ఇక్కడ జగనన్నకి ఓపిక లేదు. అందుకనేసే వచ్చిన వారికి మీరు ఓపిక పట్టండి, మళ్ళీ మనం అధికారంలోకి వస్తామని చెప్పుకుంటూ జగనన్న ఇక్కడ స్వయం తృప్తి పొందుతున్నారు అని చెప్పుకోవచ్చు. అందుకే జగనన్నకి ఓపిక లేదు. నిజంగా ఓపికగా ఉండాలి. అధికారం రుచి చూసి అధికారాన్ని అనుభవించిన తర్వాత ఇప్పుడు అది లేకపోతే జగనన్న ఉండలేకపోతున్నారని కూడా చెప్పుకోవచ్చు. కాబట్టి నిజంగా జగనన్న ఇటువంటివి చేసినప్పుడు మీకు ప్రజల్లో మనం మాట్లాడే ప్రతి మాట కూడా ప్రజలు గుర్తుపెట్టుకుంటారు. అప్పట్లో అంటే మీడియా పెద్దగా లేదు, ఇప్పుడు సోషల్ మీడియా విస్తారంగా వచ్చేసింది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఏదైనా ఒక మాట మాట్లాడేటప్పుడు, ఒక వాగ్దానం ఇచ్చేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆ వాగ్దానాలు నెరవేర్చకపోయినా, మాట తప్పినా 100% రానున్న రోజుల్లో వాళ్ళ భవిష్యత్తును కూడా నాశనం చేసేటువంటి అవకాశం ఉంటుంది. జగనన్న ఇకనైనా సరే ఓపికగా ఉండండి. ప్రజాక్షేత్రంలో మళ్ళీ మీరు వెళ్ళండి. ప్రజల సమస్యలే కాదు, ప్రజల సమస్యలని, ప్రభుత్వాన్ని నిలదీయండి. కూటమి ప్రభుత్వాన్ని మళ్ళీ అధికారంలోకి రావాలంటే నిజాయితీగా, మాట తప్పని, మడమ తిప్పని నేతగా ఎదగాలంటే ఏదో జిమ్మిక్కులు, మ్యాజిక్లు చేయకుండా మళ్ళీ మీరు అధికారంలోకి రండి. ప్రజలకు సేవ చేయండి. సంక్షేమం, అభివృద్ధి 2 కూడా అంటే సమానంగా చూడండి. అంతేకాని ఇలాంటివన్నీ చేయిస్తే మళ్ళీ రానున్న రోజుల్లో మీకు ఓటమి తప్పదని కూడా చెప్పుకోవచ్చు. అంతేకాకుండా పార్టీ భవిష్యత్తు కూడా ఉండదని కూడా చెప్పుకోవచ్చు. చూద్దాం మరి జగనన్న ఏ విధంగా ఉండబోతారో, ఏం చేయబోతున్నారని కూడా. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోలను ఎప్పటికప్పుడు మీ ముందుకు తీసుకొస్తుంది మన తెలుగు ఫోకస్ టీవీ ఛానల్. కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ నొక్కడం మాత్రం మర్చిపోకండి.